ఎవలయ్యా చంద్రాల్ సార్ కామెడీ చేయడు, ఎప్పటికీ సీరియస్ గానే మాట్లాడతాడని చెప్పింది. సారు కూడా కామెడీ సెన్స్ ఉన్నది, కళా పోషణ ఉన్నది, సినిమా డైలాగులు కొట్టే అంత టాలెంట్ ఉన్నది, పబ్లిక్ ను నవ్వించే సత్తా ఉన్నది. అందుకే కొట్టిన డైలాగ్ ని మళ్ళా మళ్ళా కొట్టి ఇంకింత ఎక్కువ నవ్విస్తున్నాడు. చూడుండ్రి. వేట కొడవళ్ళ నుంచి గొడ్డలికి మారడం వాళ్ళ విధానం. ఐటీ నుంచి క్వాంటం దిశగా ఎదగడం మన విధానం. బోత్ ఆర్ నాట్ సేమ్. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, వేట కొడవళ్ళ నుంచి గొడ్డలికి మారడం వాళ్ళ విధానం, ఐటీ నుంచి క్వాంటం దిశగా ఎదగడం మన విధానం. బోత్ ఆర్ నాట్ సేమ్. అబ్బబ్బబ్బబ్బా, ఏం చెప్పిండ్రు. ఒక్క డైలాగ్నే 2 సార్లు చెప్పే వరకు రీసౌండ్ వచ్చిందా ఏంది అన్నట్టయింది చంద్రసాల్ చెప్తుంటే. అఖండ సినిమాలో అఘోరి వేషంలో ఉన్న బాలయ్య బాబు చెప్పిన దానికంటే ఎక్కువ ఫోర్స్ గా చెప్పిండు. మంగళగిరిలా హైబ్రిడ్ పద్ధతిలో జరుగుతున్న తెలుగుదేశం పార్టీ మహానాడులా సినిమా డైలాగుల తీరుగా పొలిటికల్ డైలాగులు కొట్టిండు బాబు సారు. సరే, వేట కొడవళ్ళ నుంచి గొడ్డళ్ళకు మారుడు వాళ్ళ పద్ధతి అని చెప్తున్నారు. సరే, మరి మీరు ఎన్టీఆర్ పెట్టిన పార్టీలో చేరి ఎన్నుపోటు ఒడిచిండ్రని వాళ్ళు కూడా అంటుర్రు. మరి దానికేం సమాధానం చెప్తారు చంద్రాల్ సారు? ఐటీ నుంచి క్వాంటమ్ టెక్నాలజీకి పోతున్నామని చెప్తున్నారు కానీ ఇంతవరకు ఏపీలో ఎన్ని ఐటీ కొలువులు ఇచ్చిండ్రో కూడా చెప్పాలి కదా సారు. ఏమన్నంటే షెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నట్టే నోరు తెరిస్తే చాలు హైదరాబాద్కి ఐటీని తీసుకొచ్చింది నేనే అన్నట్టు చెప్పుకుంటావు. అవన్నీ కాదు సారు. ఎన్నికల ముందు కూటమి పార్టీలు ఏపీ ప్రజలకు ఏం హామీ ఇచ్చినాయో అవన్నీ పూర్తిగా నెరవేర్చిండ్రా? అదొకసారి ఆలోచన చేయండ్రి. మీరు ఏలువాళ్ళు ఉన్నప్పుడు జనానికి ఏమేం చేసిండ్రో చెప్పుండ్రి, ఇంకా ఏం చేస్తారో చెప్పుండ్రి. అంతేగాని ఈ ఉద్దర డైలాగులు కొడితే ఏం ఫాయిదా ఉండదని అంటున్నారు అక్కడి పబ్లిక్. ఒకవేళ వేట కొడవళ్ళ నుంచి గొడ్డలి దాకా వాళ్ళే వస్తే అధికారంలో ఉన్న మీరు ఏం చేస్తున్నారు సారు? పోలీసులు మీ చేతుల్నే ఉండే, ఇంటెలిజెన్సీ ఆఫీసర్లు మీ చేతుల్నే ఉండే. గట్టిగా ఇన్వెస్టిగేషన్ చేసి అరెస్ట్ చేసి శిక్షలు పడేటట్టు చేయాలి గాని ఈ డైలాగులు ఎందుకు సార్ అని అంటుర్రట చంద్రాల్ సార్ మాటలు విన్న ఏపీ జనాలు.